రీసెంట్ గా మా ఫ్రెండ్ కాల్ చేసింది అనమాట. అదేం చెప్పిందంటే తనంట డైట్ లో ఉందంట. సండే మాత్రం చీటింగ్ డే పెట్టుకుందంట. ఎందుకు సండే చీటింగ్ డే పెట్టుకున్నా అంటే ప్రతి సండే అంటే చికెన్ ఫ్రై తినకపోతే అంట ఆ కోడి ఆత్మ దాన్ని క్షమించదంట. బాగా చెప్పింది కదా. యాక్చువల్ గా ఈ రోజు అది చెప్పాక నాకు కూడా చికెన్ ఫ్రై చేసుకోవాలనిపించింది అనమాట. నాకు తినాలనిపించాక మా హస్బెండ్ పాపం ఉదయాన్నే లేపెళ్ళి చికెన్ తెప్పిస్తే తను ఏంటంటే మీ ఫ్రెండ్ నీకు ఫోన్ చేయడం ఏంటి, నువ్వు నన్ను లేపడం ఏంటి అని చెప్పి పాపం తిట్టుకున్నాడు. అయినా సరే నా కోసం చికెన్ తెచ్చి ఇచ్చేయడం. అందులోనే నా ఫేవరెట్ అయిన గిజాడ్ లివర్ కూడా వేయించుకొచ్చాడు. అది ప్రేమ అంటే అలా ఉంటది అనమాట. చికెన్ ఫ్రై ఎలా చేసుకున్నానో చూసారు కదా. ఆనియన్స్ బాగా ఫ్రై చేసుకుని జింజర్ గార్లిక్ పేస్ట్ వేసుకొని టమాటోస్ వేసుకొని చికెన్ వేసుకొని అందులో ఉప్పు కారం పప్పు ధనియాల పొడి జీలకర్ర పొడి చికెన్ మసాలా గరం మసాలా అన్ని పౌడర్స్ వేసేసండి. వేసేసి బాగా మిక్స్ చేసుకోండి. మెయిన్ గా కరివేపాకు మటుకు వేయడం మర్చిపోకండి. ఆ ఫ్లేవర్ అయితే చాలా బాగుంటది. ఓన్లీ చికెన్ ఫ్రై అయితే బాగుంటది నాకు తెలిసి. అవి వేసుకొని బాగా మిక్స్ చేసుకోండి. మిక్స్ చేసుకొని కొన్ని వాటర్ వేసుకోండి. ఆల్రెడీ చికెన్ లోంచి వాటర్ వస్తుంది కదా, అదే సగం కుక్ చేసేస్తుంది. ఇంకొన్ని వాటర్ వేసుకోండి. ఎందుకంటే బోన్స్ ఉంటాయి కదా, నాకైతే బోన్ ఫ్యాన్ అనమాట. నేను బోన్స్ బాగా కుక్ అయితే నేను వాటర్ వేసుకుంటాను. ఆ వాటర్ వేసుకొని బాగా దగ్గరకు అయ్యే వరకు మగ్గించాలి. వాటర్ అంతా ఇంకిపోవాలన్నమాట. మనకి కొంచెం వాటర్ కూడా ఉండకూడదు. ఆ వాటర్ ఎట్లా అంటే మనకి గ్రేవీ కింద చేంజ్ అవుతుంది అనమాట. అట్లా చేంజ్ అయ్యే వరకు ఉంచుకొని కొంచెం ఇందులో మూత పెట్టి కొంచెం బాగా మగ్గనవ్వండి. దగ్గరకు అయ్యే వరకు చూసారా ఆ గ్రేవీ కింద ఎంత బాగా వచ్చింది. అండ్ ఇందులో కొంచెం కొత్తిమీర వేసుకొని బాగా మిక్స్ చేయండి. కొత్తిమీర వేసుకొని కట్టేయడం అట్లా చేయకండి. మిక్స్ చేసి అండ్ ఇందులో కొంచెం ఫైనల్ టచ్ లో చికెన్ మసాలా వేసుకొని మూత పెట్టి 2 minutes అట్లా ఉంచి ఆఫ్ చేసుకోండి. అంతే, చాలా ఎక్కువసేపు ఉంచక్కర్లేదు. అండ్ చూసారా వేడి వేడి అన్నంలో చికెన్ ఫ్రై వేసుకొని తింటే ఉంటది వేరే లెవెల్. అంతే. అండ్ ఇందులో మా ఆయన ఆనియన్ ఎలా తింటాడో చెప్తాను చూడండి. ఆనియన్ మీద నిమ్మకాయ పిండుకొని దాని మీద సాల్ట్ స్ప్రింకిల్ చేసుకొని తింటాడు. చాలా బాగుంటది ఆ టేస్ట్ అయితే. చికెన్ ఫ్రై గానీ మటన్ కర్రీ గానీ ఇట్లా నాన్ వెజ్ ఏం వండినా కూడా తను ఇట్లానే తింటాడు. ఆనియన్ కంపల్సరీ ఆనియన్ ఉండాలి. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ నిషి వ్లాగ్స్. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఫాలో చేయడం మర్చిపోకండి.